పెట్టుబడి ఎప్పుడూ కూడా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయమని చెప్పుద్ది ధనాపేక్ష. ఇది పెట్టు, నీకేమొస్తుంది తిరిగి 4 రెట్లు 5 రెట్లు బోనస్ వస్తుంది, నీకు ఇన్ని పాయింట్లు కలుస్తాయి. ఈ క్రెడిట్ కార్డు మోసాల్లో ఎక్కువ మంది పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? రివార్డులు, పాయింట్లు. మీకు ఇన్ని పాయింట్లు. మన ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్స్లో భారతదేశంలో, దక్షిణాది దేశంలో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో జరిగినంత ఫ్రాడ్ మిగిలిన దేశం మొత్తంలో కూడా జరగలేదట. ఓన్లీ ఈ 2 రాష్ట్రాల్లో చాలా విపరీతమైనటువంటి ఫ్రాడ్ జరిగిందని చెప్పి మొత్తం బ్యాంకింగ్ వెబ్సైట్స్ అన్నీ కూడా మార్చిపడేశారు. ఆ .in అనేది తీసేశారు. .bank అనేటువంటి వెబ్సైట్లోకి లాగిన్ చేశారు. ఇది IPP ప్రోటోకాల్ అంతా. ఎందుకు అలా మార్చాల్సి వచ్చింది అని అడిగితే ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? వేల కోట్ల ఫ్రాడ్ దీనిలో జరగడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు క్రెడిట్ కార్డు కలిగి ఉండడం. క్రెడిట్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరూ ఈ స్వైప్ చేసి ఇన్ని రోజుల్లో మీరు ఇంత ట్రేడ్ చేస్తే మీకు ఇంత పాయింట్లు వస్తాయి అని చెప్పడం. ఆ పాయింట్లు మీ దగ్గర ఉండిపోయి మీరు లాగిన్ అవ్వండి, దానితో మీరు క్రెడిట్ చేసేసుకోండి, మీ డెడ్ లైన్ రేపే అని ఫోన్లో మెసేజ్లు పంపితే వెంటనే దాన్ని క్లిక్ చేసి అది బ్యాంక్కి వెళ్లకుండా రీడైరెక్ట్ అయ్యి స్పామర్కి వెళ్తుంది. ఏకాదు నొక్కేసిన తర్వాత మీ డేటా అంతా ఆడి చేతిలోకి వెళ్తుంది. మీరు ఓకే అని కొట్టేలోపు ఆడు ఖాళీ చేసి పడేస్తున్నాడు. ఆ ఫ్రాడ్స్ జరిగాయట. ఓన్లీ క్రెడిట్ కార్డ్ పాయింట్స్ డెబిట్ చేసుకోవటానికి నొక్కినటువంటి సైబర్ నేరాలు మరి భారతదేశంలో ఆంధ్ర తెలంగాణలో విపరీతంగా జరిగాయని చెప్తున్నాడు కమిషనర్. ఎందుకు ఇలా జరిగింది అంటే ఏం చెప్తారు చెప్పండి? దీనిలో క్రైస్తవులు ఉండరా? మరి మీ పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు లేదా? దేవుని భయం లేదా? ఆ పాయింట్లతో నాకెందుకు, నా వ్యాపారం మీద నేను చేస్తున్నాను, నా డబ్బు లేదు నాకు వస్తున్నాయి, నేను అప్పులేవు తీర్చుకుంటున్నాను, ఆ కార్డు వల్ల కొంత లాభం ఉంది, అంతవరకు వాడుకుంటున్నాను, అయిపోవచ్చుగా. ఎందుకు వెళ్తున్నావు నువ్వు? ధనాపేక్ష. నీకు తెలియకుండానే దాని బలహీనతలోకి ఇంకొంచెం స్వైప్ చేయండి ధనాపేక్ష. మీరు బిజినెస్ చేసేటప్పుడు, అదే ఈ కామర్స్ వెబ్సైట్లో మీరు కొనేటప్పుడు దాని కిందన ఒకటి ఉంటుంది, ఒక ఆప్షన్. ఏంటో తెలుసా? మీరు మీ 150 రూపాయలు మీకు డిస్కౌంట్ రావడానికి మీరు 1500 దగ్గరలో ఉన్నారంట. 1500 మార్కెట్ చేస్తే 150 రూపాయలు తగ్గిపోద్ది. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? 150 ఎక్కువ 1500 ఎక్కువ, 0 మారితే జీవితంలో విలువ మారిపోయిందర్రా, డిజిట్ మారిపోయింది. 150 రూపాయలు వస్తుందని చెప్పి 1500 బట్టలు కొంటావా? పనికి మళ్ళీ ప్లాస్టిక్ డొక్కులు, సబ్బు డొక్కులు అవి కొంటావా? అసలు ఎక్కడ పెట్టుకుంటావు, ఎక్కడ దాచుకుంటావు? ప్రతి ఇంట్లో చెత్త బోర్డు ఉంటుంది. ఎందుకు కొంటారు? ఎందుకు ఆసక్తి? ధనాపేక్ష. తెలియకుండానే మనం దాని వైపు వెళ్ళిపోతున్నాం. ఈ విపరీతమైనటువంటి ఈ ధనాపేక్ష నిన్ను నెమ్మదిగా ఏం చేస్తుందో తెలుసా? డబ్బు సంపాదించే స్థితికి వచ్చేటప్పుడు నిర్లక్ష్య ధోరణిని వహించమంటది. ఈజీ, టేక్ ఇట్ ఈజీ.